హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం స్కూటీ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. దానికోసమే రెడీ అవుతున్నాను. చాలా డేస్ నుండి నేర్చుకోవాలని ఉండేది, కానీ మా ఇంట్లో అయితే అన్ని బైక్సే ఉన్నాయి, స్కూటీ లేదనమాట. దానికోసమే నేర్చుకోలేదు. రీసెంట్ గా మా సిస్టర్ అయితే స్కూటీ తీసుకుంది. ఇంకా నేను ఇద్దరం నేర్చుకుందామని వెళ్దామని రెడీ అవుతున్నాను. పాపకైతే టిఫిన్ తినిపించేసాను. ఇంకా తనైతే ఒక 1-2 అవర్స్ పడుకుంటుంది. ఇంకా ఆ టైంలో వెళ్ళి నేర్చుకొని వద్దామని తను పడుకోకముందే నేనైతే రెడీ అయ్యాను. తనని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే, కానీ మా వారికి అయితే ముందే లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా దానివల్ల తను మెయింటైన్ చేయలేడామేనని తీసుకెళ్లలేదు. తను పడుకున్నాక ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా మా వారైతే స్కూటీ నేర్పిస్తానని చెప్పాడని ఇంకా ముగ్గురం కూడా బయలుదేరి వెళ్ళాము. ఫస్ట్ టైం కదా, ఇంకా నాకైతే చాలా భయం వేసింది. ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను. ఆ రోజైతే స్కూటీ వెయిట్ తక్కువనే ఉంది కాబట్టి ఇంకా నాకైతే ఈజీగా బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది. అంతకుముందు ఒకసారి యాక్టివ్ డ్రైవ్ చేయడానికి చూసాను, కానీ దాని వెయిట్ ఆపడమే చాలా కష్టమైపోయింది నాకు. ఇంకా అది అక్కడికే ఆపేశాను, అప్పుడు నేర్చుకోలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలనుకున్నాను. అస్సలు వదిలిపెట్టాను నేర్చుకునే వరకు. మన లైఫ్ అంతా ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి. అది అప్పటికి యూజ్ కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎంతైనా ఆడపిల్లలు ఇండిపెండెంట్ గానే ఉండాలి, ఇంకొకరిపైన ఆధారపడి మాత్రం అస్సలు ఉండకూడదు. మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.